సరే, దీనికి దీనికి ఫుల్ స్టాప్ ఎట్లా వేయాలి? లేదంటే కనుక మనం చూస్తూ ఉంటూ మనం ఇలా డిబేట్లు చేసుకుంటూ వెళ్ళటం తప్ప దీనికి వేరే మార్గం లేదా? ఆయన అయితే కనుక ఆయన పందా మార్చుకోవడానికి సిద్ధంగా ఉన్నట్టుగా కనపడటం లేదు. ఆయన రాజకీయ పార్టీలు అన్ని అలాగే ఉన్నాయి కాబట్టి ప్రత్యేకంగా మనం చూడాల్సిన అవసరం లేదు. అయితే ఏంటంటే ఈయన కొంచెం బాధ్యతగా ఎందుకు ఉండాలని మనం కోరుకుంటాం అంటే, ఈయన ఆల్రెడీ ముఖ్యమంత్రిగా చేస్తున్నాడు కాబట్టి ముఖ్యమంత్రిగా చేస్తున్నాడు కాబట్టి ఇబ్బందులు ఏంటి తెలుసు. ట్రాఫిక్ లో జనాలు ఇలాగా, ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వేరే పార్టీల వాళ్ళు ఇలా ర్యాలీ లాంటివి ఏమైనా చేస్తే, సందర్భం ఏదన్నా కానివ్వండి, ర్యాలీ లాంటివి ఏం చేస్తే ఎక్కడ ఇబ్బందులు ఎలా వచ్చినాయి, ఎలా ప్రజలు ఇబ్బంది పడ్డారు, ఇవన్నీ ఆయన తెలుసు కాబట్టి అవన్నీ ఇబ్బందులు పడి ఉంటాడు. కాబట్టి ఈ రోజు ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడన్నా, ముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన పెద్ద పట్టించుకోగల. ఇప్పుడు అనుభవం వచ్చిన తర్వాత అయినా, అరే మనం ఇలా చేస్తే ఇలా ఉంటుందన్నమాట, ప్రభుత్వానికి ఇలా ఇబ్బందులు ఉంటాయన్నమాట అన్న ఆలోచన కనీసం ఆయనకి రావాలి. నేను కూడా ఇలాగ ఇబ్బంది పడ్డాను కదా ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళినప్పుడా, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళినప్పుడా, లోకేష్ గారు ఎవరన్నా కానీ వాళ్ళు వెళ్ళినప్పుడు మనం ఇలాగ ఇబ్బంది పడ్డాం కదా, మన పోలీసులు ఇబ్బంది పడ్డారు కదా ఆ రోజు, మనం కూడా అలా ఇబ్బంది పెడితే కరెక్ట్ కాదన్న ఉద్దేశం ఆయనకి వచ్చి ఉండాలి. అయితే మరి ఏం చేస్తాం, బాధ్యత లేదు. బాధ్యత లేని ఒక నాయకుడు లాగా ఆయన మరి ప్రవర్తించడం అనేది కరెక్ట్ కాదు. ప్రజల దృష్టిలో రాజకీయంగా కరెక్ట్ అయ్యి ఉండొచ్చు, కానీ ప్రజల దృష్టిలో మాత్రం కరెక్ట్. ఎందుకంటే ఈయన ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు విశాఖపట్నంలో ఒక ర్యాలీ చేద్దామని ప్రయత్నం చేస్తే ఆపేశారు. ఆ తర్వాత హోటల్లో తీసుకెళ్లి ఆయన ఆల్మోస్ట్ బంధించేసినంత పని చేశారు, అరెస్ట్ చేసినంత పని చేశారు, ఆ హోటల్లోంచి కూడా బయట రాకుండా. అంటే అలా అవన్నీ చూసినప్పుడు మరి ఇప్పుడు ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం ఏమో అట్లా చేయట్లేదు కదా, దానన్నా కన్సిడరేషన్ లో తీసుకోవాలి కదా. మనం అప్పుడు అలా చేసాం పవన్ కళ్యాణ్ గారిని, ఆయన చాలా ఇబ్బంది పడ్డాడు, బాధపడ్డాడు. ఇప్పుడు మనం అలా ఏం చేయట్లేదు కదా, మనం కొంచెం కన్వీనియంట్ గా వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చి పీస్ఫుల్ గా ఇది చేస్తే బాగుంటుంది కదా అన్న ఉద్దేశం మరి రావాలి. మరి ఎందుకనో ఆయన పోనీ అది కూడా కాకుండా మీరు అన్నట్టు ఇంతకు ముందు ఇది మొదటిసారి కాదు, కార్యకర్తలు చనిపోవడం అనేది ఇది మొదటిసారి కాదు, ఇది మూడోసారి అనుకుంటా, ఆల్మోస్ట్ మూడోసారి అనుకుంటా, ఈ 18 నెలల కాలంలో మూడోసారి అనుకుంటా. అంటే ప్రతి 6 నెలలకి సుమారుగా ఒక యావరేజ్ ఇలాగా కార్యకర్తలు పోతూ ఉంటే అది నష్టం వైసీపీకి, మళ్ళీ ఆంధ్ర రాష్ట్రానికి కూడా సుశిక్షితులైన కార్యకర్తలు వాళ్ళంతా కూడా, వాళ్ళు సుశిక్షితులైన కార్యకర్తలు అంటే ఆ పార్టీ కోసం పనిచేద్దామన్న ఉద్దేశంలో నేను చెప్తాను. ఆ పార్టీ కోసం ఎట్టి పరిస్థితుల్లో మనం ఎందాకన్నా వెళ్ళాలి అన్న ఆ ఉద్దేశంలో ఉన్న కమిటెడ్ కార్యకర్తల్ని ఏ రాజకీయ పార్టీ పోగొట్టుకున్నా కూడా రాజకీయంగా అది నష్టమే. అది అన్ని పార్టీలకి నష్టం. ఇప్పుడు ఏదో ఒక పార్టీ నష్టపోయిందని కాదు, నేను కొంచెం ఎలాబరేట్ చేసి చెప్తున్నా. ఏదో వైసీపీకి నష్టం జరిగింది కదా అని చెప్పి మనం ఊరుకోవడానికి వీలేదు. రాజకీయంగా నష్టం ఇదంతా కూడా. రాజకీయ కార్యకర్తలు అంత తేలిగ్గా దొరకరండి. అదేదో ఒక సినిమాలో చెప్తాడు ప్రకాష్ రాజ్, ఏమయ్యా నువ్వు ఏమనుకుంటున్నావు, పోలీసులను అయితే ఎట్లాగైనా తీసుకురావచ్చు, మా దగ్గర ఉన్న రౌడీలను తీసుకురావడం ఎంత కష్టమో తెలుసా అని ఒక విలన్ బాధపడతాడు. అయితే నేననేది, వీళ్ళు ఇలాంటి కార్యకర్తల్ని పార్టీలు తయారు చేసుకోవడం చాలా కష్టం. అలాంటి కార్యకర్తల్ని పోగొట్టుకోవడం అంటే రాజకీయంగా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. ఇలా నష్టపోతూ ఉంటే ఆ పార్టీకి నష్టం, రాజకీయానికి నష్టం. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకోవాలి. అయితే పోలీసులు ఇందులో ఓవరాల్ ఏంటంటే, పోలీసులు ఒక రకంగా ఏంటి వాళ్ళని ఏమనాలో అర్థం కావట్లేదు. వాళ్ళు చేతకాక చేయట్లేదా, ఎందుకు చేయట్లేదు? అసలు సెక్షన్ 30 అమల్లో ఉంది అని చెప్పి ఒక ఎస్పీ అనౌన్స్ చేసిన తర్వాత ఇలా జరుగుతోంది అంటే ఏంటి అసలు అర్థం? ఒకసారి కాదు, 2 సార్లు కాదు, ఇది కంటిన్యూ అవుతోంది. ఇలా కంటిన్యూ అవడం అనేది కరెక్టా? పోలీసులు ఏదో ఒకసారి పొరపాటు జరిగిందంటే ఓకే, రెండోసారి పొరపాటు జరిగిందంటే ఓకే, ఏదో గ్రహపాటు జరిగింది అనుకోవచ్చు. కానీ ప్రతిసారి ఇలాగే జరుగుతూ ఉంటే ఇది అలవాటు అయిపోతుంది, పోలీసులకి అలవాటు అయిపోతుంది. ఇప్పుడు ఎలాగైపోయిందంటే ఆ పోలీసు సెక్షన్ 30 అమలులే, వాళ్ళు అలాగే చెప్తారు, వాళ్ళ పని వాళ్ళు చేస్తారు, మన పని మనం చేసుకుందాం అన్నట్లాగా అయిపోయింది రాజకీయ పార్టీల వ్యవహారం. ఇలా జరగడం వల్ల ఈ ప్రాణాలన్నీ పోతున్నాయి. సెక్షన్ 30 అమల్లో ఉందన్నప్పుడు అసలు ముందస్తు అరెస్టులు ఎక్కడ జరుగుతున్నాయి, ఎక్కడ జరగట్లేదు. అంతమంది నాయకులు ఎలా వచ్చేస్తున్నారు రోడ్ల మీదకి, ఆ నాయకులు వెంట అంతమంది కార్యకర్తలు వచ్చేస్తున్నారు. నాయకులు రాకపోతే కార్యకర్తలు రాగరు. ఎక్కడెక్కడ నాయకులు, ఒక్కో నియోజకవర్గానికి వచ్చిన నాయకులు కొంతమందిని వెంటేసుకొస్తే అలా ఒక 50 నియోజకవర్గాల్లో ఉన్న నాయకులు అలా పోగేశారనుకోండి, 50,000 మంది అయిపోతారు. అసలు ఆ నాయకులనే రాకుండా చేస్తే అసలు పని ఏంటి అక్కడ? జగన్మోహన్ రెడ్డి అనే ఆయన
పార్టీ అధ్యక్షుడిగా వెళ్ళి తన నాయకుడిని పరామర్శించి రావడం, వీళ్ళిద్దరికి మధ్య విషయం ఇది. వీళ్ళిద్దరికి మధ్య విషయానికి ఈ మధ్యలో వీళ్ళందరూ ఎందుకు రావడం? పోలీసులు అసలు రోజా గారిని ఎలా అలౌ చేశారు, మిగతా వాళ్ళందరినీ ఎలా అలౌ చేశారు? మీరందరూ వేరే రోజు రండి అని చెప్పాలి కదా. ఈ రోజు ఓన్లీ జగన్మోహన్ రెడ్డికి అవకాశం, మీరంతా వేరే రోజు రండి, అందరి నాయకులు ఒకేసారి వస్తే ఇక్కడ గందరగోళం అయిపోతే చెప్పాలి కదా. ఒకవేళ వాళ్ళు ఏమైనా సరే మేము వస్తామంటే కనుక రోజా గారిని మిగతా ఎవరు వస్తే వాళ్ళందరినీ ముందస్తు అరెస్ట్ చేయాలి కదా. ఎందుకని చేయట్లేదు? అంటే పోలీసుల వైపు నుంచి కూడా ఒక నిర్లక్ష్యం అనేది కనిపిస్తోంది. ఈ నిర్లక్ష్యం అనేది ఈ ఫైనల్ గా ఎవరి మీద ఎఫెక్ట్ చూపిస్తుంది? ప్రభుత్వం మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. మరి దానికి ఇప్పుడు ఉన్న ప్రభుత్వం సిద్ధంగా ఉందా? ఇప్పుడు మీరు చేస్తున్నది ఒకటి, బల ప్రదర్శన చేస్తున్నారు. బల ప్రదర్శన చేస్తుంటే కూడా ఓకే, జగన్మోహన్ రెడ్డికి బలం బాగా పెరిగిందని జనంలోకి వెళ్తుంది, అయినా సరే పర్వాలేదని చెప్పి ఇప్పుడు టీడీపీ పార్టీ వాళ్ళు అనుకుంటున్నారా? రెండోది ఏంటంటే ఇలా ట్రాఫిక్ విపరీతమైన నష్టం జరుగుతోంది. ట్రాఫిక్ లో వెళ్ళడానికి అక్కడ అవకాశం ఉండట్లేదు, దారి మళ్లించాల్సి వస్తుంది. ఇదంతా కూడా ప్రజల్లో కొంత వ్యతిరేకత రావడానికి కారణం అవుతుంది. మీరు పోలీసుల్ని కంట్రోల్ చేయలేకపోతున్నారు, జనాన్నేమో ఇబ్బంది పెడుతున్నారు. ఇలా కొన్ని ప్రాణాలు కూడా పోవడానికి పోలీసులు కారణం అంటే ప్రభుత్వమే కారణం. ఇలా ప్రభుత్వం కారణం అవుతోంది. ఏంటిది చేతగాని ప్రభుత్వం అనేది ప్రజల్లో వస్తే దానికి ఎవరు బాధ్యత వహిస్తారు? దానికి కూడా ఇప్పుడు ఎవరైతే 3 పార్టీల వాళ్ళు ఉన్నారో ఈ 3 పార్టీల వాళ్ళు రేపు పొద్దున్న మూల్యం చెల్లించుకోవాలి. ఇప్పుడు ఒకళ్ళో ఇద్దరు చనిపోయారు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు మాత్రమే బాధపడతారు అనుకుంటే పొరపాటు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు బాధపడడం కాదు, అతనికి సంబంధించిన వాళ్ళందరూ బాధపడతారు. ఇలా మనలాగా టీవీలో చూసే వాళ్ళందరూ అయ్యో అనవసరంగా ఒక ప్రాణం పోయిందే, ఈ ప్రభుత్వం ప్రాణాన్ని కాపాడలేకపోయింది అనుకుంటారు. పైగా సెక్షన్ 30 అమల్లో ఉండగా అక్కడ సర్కస్లు చేస్తున్నారు, బైకులు పెట్టి సర్కస్లు చేస్తున్నారు. ఇదేంటండి? అసలు పోలీస్ అనే వాళ్ళు రాష్ట్రంలో ఉన్నారా లేదా? పోనీ ఎప్పుడో రోజులు అయిపోయింది, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి చాలా రోజులు అయిపోయింది, సరే ఎక్కువ మంది రారులే అని మీరు ఊహించారనుకుందామంటే అది లేదు. మొన్న అంబటి రాంబాబు గారి ఇంటికి వెళ్ళినప్పుడు ఎంతమంది జనం వచ్చారో చూశారు. ఒక రోజు గ్యాప్ లో మళ్ళీ ఇక్కడికి వస్తున్నారు, అయినా సరే మీరు కంట్రోల్ చేయలేకపోతున్నారు. ప్రభుత్వం పనిచేస్తుంది అనుకోవాలా, ప్రజలు పనిచేయట్లేదు అనుకోవాలా? ఎవరిష్ట రాజ్యంగా వాళ్ళు వదిలేశారా ఈ ప్రభుత్వాన్ని అనుకోవాలా? రేపొద్దున నేను పిలుపునిస్తాను, మీరు పిలుపునిస్తారు, ఇలా రోజుకొకళ్ళు పిలుపునిచ్చేసి రోడ్ల మీద వేల మంది లక్షల మంది వేసి తిరిగేస్తుంటే అసలు మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటండి? అసలు ట్రాఫిక్ అనేది ఉన్నది ఎందుకు? ట్రాఫిక్ రూల్స్ అనేది ఉన్నది ఎందుకు? పోలీస్ వ్యవస్థ ఉన్నది ఎందుకు? ప్రభుత్వం ఉన్నది ఎందుకు? ఊరికి రాజకీయంగా మాట్లాడితే సరిపోదు కదా. ఇప్పుడు మన తెలుగుదేశం మిత్రులు కూడా ఇప్పుడు గట్టిగా మాట్లాడతారు, నాకేం డౌట్ అక్కర్లేదు, చాలా గట్టిగా మాట్లాడతారు. కానీ ప్రయోజనం ఏంటంటున్నా నేను, మనం టీవీల్లో మాట్లాడుకుంటే ఏం ప్రయోజనం? కానీ అక్కడ అమలు జరగాలి కదా. అమలు చేయడానికి కోసమే కదా మిమ్మల్ని అక్కడ పెట్టింది, ప్రభుత్వంలో పెట్టింది. మీరు ఫెయిల్ అవుతున్నారు, ప్రతిపక్షం ఫెయిల్ అవుతుంది. ప్రతిపక్షం ఏమో బాధ్యతగా వ్యవహరించట్లా, మీరేమో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. రెండు జరుగుతున్నాయి. మరి ఇద్దరు, అటు ప్రతిపక్షము బాధ్యతగా వ్యవహరించకుండా ప్రభుత్వం కూడా ఉదాసీనంగా ఉండిపోతే ప్రజల పరిస్థితి ఏంటి? రాజకీయాల సంగతి మనం ఇలాగే మాట్లాడదాం, ఎలాగ మన మిత్రులందరూ మాట్లాడతారు రాజకీయాలు. ప్రజల పరిస్థితి ఏంటి? ఈ మొత్తం వ్యవహారంలో ప్రజల పరిస్థితి ఏంటి? ఈ సమాధానం చెప్పేది ఎవరు? కరెక్ట్. విజయ్ కిరణ్ గారు.